నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైభవంగా రథ సప్తమి వేడుక. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సూర్య భగవానుడికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పోలీస్ కవాతు మైదానం. ఏర్పాట్లను పరిశీలించిన జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కొలువుదీరిన సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుక వైభవంగా నిర్వహించారు. సూర్యనారాయణ స్వామి వారికి చేపట్టిన విశేష పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ అర్చకత్వంలో గణపతి పూజ, అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్లను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు. రావెల్ల శివశంకర్, ధర్మకర్తల మండలి చైర్మన్ తూము సుబ్బారావు, ఏఎంసీ డైరెక్టర్ పప్పు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్ రెడ్డి, కొప్పురావూరి సురేష్, తూము రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ అర్చకత్వంలో గణపతి పూజ, అభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్లను స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఈవో రావెళ్ల శివశంకర్, ధర్మకర్తల మండలి చైర్మన్ తూము సుబ్బారావు, ఏఎంసీ డైరెక్టర్ పప్పు శ్రీనివాసరావు, వెంకటేశ్వర రెడ్డి, కొప్పురావూరు సురేష్, తూము రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారామి నమః పార్వతీపతే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా మనగలగడానికి దేశంలోని బలమైన ఎన్నికల వ్యవస్థే ప్రధాన కారణంగా చూపించగలిగామని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అన్నారు. ప్రకాశం భవనంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారతదేశంలో వివిధ పండుగలు నిర్వహిస్తారు, కానీ ప్రతి పౌరుడు వాడవాడలో నిర్వహించే అతి పెద్ద పండుగ జాతీయ ఓటర్ల దినోత్సవమని జేసీ అన్నారు. దేశాన్ని ఏకతాటిపైన నడిపే ఓటు హక్కు ఆవశ్యకతను తెలిసేలా జాతీయ ఓటర్ల దినోత్సవం దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేశ జనాభాలో అత్యధిక శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రతి ఏటా సమ్మర్ రివిజన్తో పాటు ఈ ఏడాది ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గత ఏడాది కంటే ఈ సంవత్సరం భిన్నంగా నిర్వహించుకోవడం జరిగిందని డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు. 1950లో భారత ఎన్నికల వ్యవస్థ ఏర్పడిందని, అప్పటి నుండి దేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా యంత్రాంగం అందరి కృషి వల్ల ఈ ఏడాది జిల్లా కలెక్టర్ బెస్ట్ ఎలక్టోరల్ అవార్డు పొందడం జరిగిందని తెలిపారు. ఎస్ఐఆర్లో రాష్ట్రంలోని జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఈఓ రేణుక, ఏపీ ఎంఐపీ పీడి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, మాగులూరి నాగేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Everyone simply calls me the winner. I extend my warmest greetings and భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జనవరి నెల 25వ తారీఖున ఏర్పాటు గావించబడింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ మన దేశంలో ఎన్నికల వ్యవస్థ బలపడటానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు సరైన రీతిలో నిర్వహించడానికి అటు రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు వీళ్ళందరి యొక్క ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల యంత్రాంగం చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. మన విశాలమైనటువంటి మన భారతదేశంలో అతిపెద్ద పండుగ ఏంటంటే అది ఈ రోజే. జాతీయ ఓటర్ దినోత్సవంలో వచ్చే రోజే దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న అతిపెద్ద ఫెస్టివల్ పండుగ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనకి స్థానికంగా రకరకాల పండుగలు ఉండొచ్చు, కానీ దేశాన్ని ఏకతాటిపై నడిపించి మన దేశాన్ని అంతటికీ ఉన్నటువంటి ఏకైక ఇదేంటంటే ఓటు హక్కు, ఓటరుగా మనం ఉన్నాం అనేది ఒక హక్కే. సో దాన్నే మనందరికీ ఒక ఏకతాటిపై నడిపిస్తుంది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో చాలా ఇతర దేశాలకి ఒక సందేహం ఉండేదంట, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించగలదా అనే ఒక సందేశం. న్యాయవాద వృత్తిలో ఉండే వారికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా ప్రోటోకాల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రకాశం జిల్లా 7వ అడిషనల్ జిల్లా జడ్జి టి రాజ వెంకటాద్రి రచించిన ఏ గ్లిప్స్ ఇంటు ది క్రిమినల్ మేజర్స్ యాక్ట్ పుస్తకాన్ని ఒంగోలు ప్రియదర్శిని న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయవాదిగా, న్యాయాధికారిగా
30 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రాజా వెంకటాద్రి తన అనుభవాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ పుస్తకంలో దాదాపు 24,000కు పైగా కేసులను ఉదహరించడం జరిగిందన్నారు. Red jurisdiction from 2014 to 2019, understanding Council for Medical Council of as a judge of the High Court of Andhra Pradesh on 14/2/2022. This is only a very brief. He is more than what is read out. Yes, we have come here. Sri Kola Shiva Prasad garu. President of our Bar Association, our beloved and all my colleagues. I worked as lecturer in this. I worked about 6 or 7 years in this college continuously. Asked me to be. Then I met him yesterday. The books and pick out the judgments which are courts. Yes. And is maintaining the college with a very good atmosphere. All my students and other సార్ కొంచెం ముందు సెల్ కొంచెం డౌన్ చేయండి సార్. ఓకే is not a book. He put his experience and exposure towards the problems of society, especially in criminal jurisprudence. Even though it was titled as a glimpse into the criminal law, certainly I can say it is a book gathered so many instances, illustrations out of his experience and exposure as an advocate, as an presiding officer, working as more than 3.5 decades. The gracious presence of the Honorable Judge of the Honorable High Court of AP is a great honor and blessing to me, inspiring the entire judicial fraternity, bar and law students. What is the genesis of this book? This book was not written overnight. It was born in court halls, in chambers, during the judgments dictated under the pressure, and sometimes during the quiet reflection late at night. With the repeal of the book, that is Indian Penal Code, Indian Evidence Act, Criminal Procedure Code, a new acts were enacted, that is Bharatiya Nyaya Sanhita, Bharatiya Nagaric Suraksha Sanhita, and at the same time Bharatiya Sakshi Adhinam. What is the purpose of the book? This book is not a theoretical, it is only practical. It is written for the trial court, for trial court advocates, trial court judges and law students, public prosecutors, and as well as police officers who are conducting the investigation of the cases, and as well as especially for the law students, those who are preparing for the judicial officer exam, that is junior civil judge or district judges. You know what are the key changes in the Bharatiya Nyaya Sanhita and BNSS and at the same time BSA, and I did not do the produce because the time is 10 to 2 o'clock and it is a time for hungry and lunch also, and I did not produce what are the judgments. Some of the judgments, that is Arjun Pandit Rao case and another case 65B was introduced, and there is no changes of the Indian Evidence Act except one pro forma in schedule.
పోలీస్ కవాతు మైదానంలో జరిగే 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బీచిన ఓబులేసు పరిశీలించి అధికారులు, సిబ్బందిని పలు సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఆయా శాఖల్లో చేపట్టిన ప్రగతిని తెలిసేలా ఏర్పాటు చేయనున్న 18 స్టాల్స్, ఆయా శాఖలు రూపొందించిన శకటాలను పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎన్హెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానాధికారి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. చూసుకోండి చూడండి. కిషోరా అవుట్లైన్ ముందు ఎంతవరకు వేస్తారు ఏందో చూద్దాం. ఫ్లాగ్ దగ్గర ఈ దగ్గర ఫ్లాగ్ దగ్గర 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లాలో అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన స్టాల్స్ ప్రిపరేషన్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, మన పరేడ్కి సంబంధించిన ఇవి కానీ, ఇవన్నీ పోలీసు వారి సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ దీంట్లో ఫైనలైజ్ అవ్వడం జరిగిందండి. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. సంతకాల సేకరణలో భాగంగా అధికారులు, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్, నూతన ఓటర్లుగా నమోదైన యువత సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల్లో ఓటు హక్కు విలువ తెలిసేలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. 6 నెలలుగా ఎస్ఐఆర్లో ఓటు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, అర్బన్ తహసీల్దార్ పిన్నక మధుసూదన్ రావు, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన మనము జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకోవడం విదితమే. మరి భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఏర్పడిన సందర్భంగా మరి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మనము ఈ జాతీయ
వాటర్ దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాము. సో మరి ఈ సందర్భంగా ఓటు హక్కు మీద చైతన్యం కల్పించడం, ఓటర్ నమోదు కార్యక్రమము స్పెషల్ రివిజను గత 6 మాసాల నుంచి చేయడం, అట్లాగే విద్యార్థులకి మరియు కళాశాల విద్యార్థులకి అందరికి కూడా వ్యాసరచన వక్తృత్వ పోటీలు పెట్టడం, తర్వాత వివిధ వర్గాల వారికి మిగతా వారికి ఓటు హక్కు విలువ గురించి చెప్పడం అనేది దీని యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం. అట్లాగే ఈరోజు భారత ఎన్నికల సంఘం వారి యొక్క సందేశాన్ని కూడా వినిపించడం అనేది ఈ యొక్క ఉద్దేశం. మరి మన జిల్లా తరఫున మరి అందరు ఈఆర్ఓస్, తర్వాత అందరూ బిఎల్ఓస్ మరి గత 6 మాసాల నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్లో పార్టిసిపేట్ చేసి మరి ఓటు హక్కు లేని వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ సర్లో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అవార్డు అందజేశారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేట్కు కొత్త శోభ సంతరించుకుంది. కలెక్టరేట్లోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల మధ్య ఉన్న ప్రాంతాన్ని పార్కుగా తీర్చిదిద్దారు. భారత జాతీయ చిహ్నం ధర్మచక్రంతో కూడిన 3 సింహాలను ఏర్పాటు చేశారు. ఇది దేశం శాంతి, సద్భావన, ఐక్యతను సూచిస్తుంది. 1950 జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించడం జరిగింది. నూతనంగా నిర్మించిన ఈ ప్రాంతాన్ని గ్రానైట్ స్లాబ్లతో, పచ్చని లాన్తో సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులు వెదజల్లేలా పార్కులో లైటింగ్, జాతీయ జెండా ఏర్పాటు చేశారు. దీంతో పాటు జిల్లా పరిపాలనా కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పేర్లు వచ్చింది భాష షాప్లో. వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన రిహార్సల్స్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉగ్రవాదులను తుదిముట్టించిన వీఐపీ ప్రాణాలను రక్షించే ప్రక్రియను స్వాట్ టీం డెమో ప్రదర్శించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యతతో పాటు పనుల్లో జాప్యం జరగకుండా నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షించారు. అద్దంకి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుండే నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన రిహార్సల్స్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉగ్రవాదులను తుదముట్టించి వీఐపీ ప్రాణాలను రక్షించే ప్రక్రియను స్వాట్ టీం డెమో ప్రదర్శించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేపట్టారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మాల్యాద్రి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్. ధ్వనులతో వీరిని అభినందిస్తారని ఆశిస్తున్నాం. విభాగం ప్లటూన్ కమాండర్ శ్రీ మహమ్మద్ అస్లాం రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. కంటింజెంట్ సివిల్ పోలీస్ విభాగం ప్లటూన్ కమాండర్ శ్రీ ఎల్ రామకృష్ణ సబ్ ఇన్స్పెక్టర్. 6th కంటింజెంట్ ఎన్సిసి విభాగం ప్లటూన్ కమాండర్ శ్రీ సిహెచ్ రోహిత్. Weapon and tactics. విజయంతో బలవంతంగా కిందకి తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అతనిపై దాడి చేస్తున్నారు. భౌతిక దాడికి తెగబడి తుపాకులతో బెదిరిస్తూ తన కుటుంబం వద్దకు చేరుస్తారు. అది విఐపిని పాడుపడ్డ బిల్డింగులకు తీసుకువెళ్ళడం మనం చూస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో మన ఎస్పీ గారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్స్ ను వినియోగిస్తూ ఓపెన్ డ్రింక్ వ్యక్తి సిగ్మా. సిగ్మా అంటే షార్ప్ షూటర్. సుగమమైంది. శత్రువులు ఇంకా ప్రయత్నిస్తున్నారు వీరిపై దాడి చేయడానికి. సింహాల్లో ముందుకు తీసుకువస్తున్నారు మన స్ట్రైకింగ్ కమాండోస్. అనగా బిల్డింగ్ యొక్క వెనుక భాగానికి చేరుకున్నారు. ఒక్కసారిగా అటాక్ చేసి వాళ్ళ మీద ఏమాత్రం దొరుకునే అవకాశం లేకుండా సైలెంట్ కిల్లింగ్ ద్వారా వాళ్ళని మట్టు పెట్టడం మనం చూస్తున్నాం. మళ్ళీ మరొక మెసేజ్ పాస్ అవుతుంది. టీం సభ్యులందరికీ పిడికిలు బిగించి గాల్లో విసురుతున్నారు. అంటే బహుశా ఆ డోర్స్ ని తొలగించే విధానం ఏదో మన కమాండోస్ చేయబోతున్నారు. చూడండి, టీం నుంచి విడబడిన 2 కమాండోస్ డోర్స్ దగ్గర చేరుకోవడం మనం చూస్తున్నాం. డోర్స్ కి ఏదో ఎక్విప్మెంట్ అమర్చడం మనం గమనిస్తున్నాం. ఒక్కసారిగా బద్దలవడంతో వేగంగా లోనికి దూసుకున్నటువంటి కమాండోస్ శత్రువుకి ఏమాత్రం చేరుకునే అవకాశం ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి శత్రువుని హతమారుస్తూ విఐపిని సురక్షితంగా 2 కమాండోస్ ప్రొటెక్ట్ చేస్తూ మరొక సేఫ్ వెహికల్ ను లోనికి తీసుకుని వెళ్ళడం, సేఫ్ ప్రదేశానికి షిఫ్ట్ చేయడం మనం చూస్తున్నాం. విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసుకుని సింహనాదం చేసుకుంటూ కమాండోస్ మన ముందుకు వస్తున్నారు. ఇంత విజయవంతంగా సక్సెస్ కావడానికి బీడీటీ మన ఒంగోలు జిల్లా ప్రజలందరికీ కూడా రేపు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో దానికి సంబంధించి రేపు మన పెరేడ్ గ్రౌండ్లో మనము కవాతు నిర్వహించుకోవడం జరుగుతుంది. సో దానికి కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, పెద్దలు అందరూ, పిల్లలు అలాగే రావడం జరుగుతుంది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ జిల్లా కార్యాలయంలో దానికి సంబంధించి తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనం ఒంగోలు, ఇతర ప్రదేశాల్లో కూడా కొంచెం యాంటీ సాబిటేజ్ చెకింగ్స్ అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి కేంద్రం నుండి రాష్ట్రానికి అత్యధిక నిధులు రాబట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులు సాధించడానికి పార్లమెంట్ సభ్యులందరూ సమిష్టిగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు సమకూర్చే విధంగా పనిచేయాలని సీఎం సూచించారు.
సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు లావ్ శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు విలువ తెలుసుకుని యువతీ యువకులు నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ అవేర్నెస్ కార్యక్రమానికి మీరందరూ పండుగ పూటైనా కూడా ఆదివారం అని చూసుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. మనం అందరం కూడా ఒకసారి గతం గుర్తు తెచ్చుకుంటే, ఒకప్పుడు ఇంట్లో నుంచి ఓట్లు వేయాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఏం పోతాంలే అనేటువంటి ఫీలింగ్. ఒకప్పుడు 60%, 61% నుంచి 65% లోపే పోలింగ్లు అయ్యి, కానీ ఈరోజు గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తా ఉన్నాయి. నేను 5 ఎన్నికల్లో పోటీ చేశా. గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మన జేసీ గారు, మన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా అటెండ్ కావాలి. ఎందుకంటే జిల్లా అయితే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో, రాబో కాలంలో ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో ఇవన్నీ కూడా అధికారులు మనకు క్షుణ్ణంగా వివరిస్తారు. అధికారులు దగ్గరుండి మనకు మంచి చెడు అన్ని కూడా చూసుకుంటారు. ఒంగోలు కర్నూలు రోడ్లు పద్మావతి స్వీట్స్ షాప్ ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ పునః ప్రారంభించారు. కంటైనర్ మోడల్లో ఆధునీకరించిన స్వీట్ షాప్ నిర్వాహకులు కందుకూరు శ్రీను, కందుకూరు సాయికృష్ణ, కందుకూరు శివకృష్ణ, కొప్పోలు వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే అభినందించారు. మంచి నాణ్యతతో కస్టమర్లను ఆకట్టుకుని వ్యాపారాభివృద్ధి పొందాలని ఆకాంక్షించారు. నూతన వ్యాపార సంస్థనే ఇది గాంధీ రోడ్ సెట్టింగ్ మాది పద్మావతి స్వీట్ షాప్ అనేది గత 35 సంవత్సరాలుగా బైపాస్, కర్నూలు రోడ్ బైపాస్ దగ్గర ఉన్నది. దాన్ని మేము ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేసి కంటైనర్ టైప్లో పెట్టాము. కస్టమర్స్ అందరికీ కూడా మంచి క్వాలిటీ గల స్వీట్స్ మేము 35 సంవత్సరాల నుంచి అందిస్తున్నాము. ఇంకా ముందర కూడా అన్ని వెరైటీస్ కూడా మంచి క్వాలిటీతో మేము ప్రజలందరికీ కూడా అందిస్తామని చెప్పి. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాహన సేవల్లో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వాహన సేవలలో ప్రధానమైన గరుడ సేవలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వాహన పల్లకి మోసి చెన్నకేశవ స్వామి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారి వాహన సేవలో భాగంగా ఆలయం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగింది. సూర్యప్రభ వాహనం పైన స్వామివారు నగర పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో రావెల్ల శివశంకర్, భక్తులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురు అర్జీదారులు వినతి పత్రాలు సమర్పించారు. ఇళ్ల స్థలాలు, రుణాలు మంజూరు, పింఛన్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించగా నియమ నిబంధనలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా విద్యుత్ అలంకరణతో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం శోభను సంతరించుకుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారు సూర్యప్రభ వాహనంపై పట్టణంలోని 4 మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి కమిటీ ఆధ్వర్యంలో వాహనం ముందు కేరళ డప్పు వాయిద్యాలతో పాటు మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారు సూర్యవాహనంపై పట్టణంలోని 4 మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి కమిటీ ఆధ్వర్యంలో వాహనం ముందు కేరళ డప్పు వాయిద్యాలతో పాటు మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. సార్ మా కొబ్బరికాయలు బదిలీతే
రవాణా శాఖలో నూతనంగా తీసుకువచ్చిన నిబంధనలను తెలుసుకుని సులభతరంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడంతో పాటు అన్ని రకాల సేవలను గవర్నెన్స్ ద్వారా పొందవచ్చని డీటీసీ సుశీల తెలిపారు. ఉప రవాణా శాఖ కార్యాలయానికి వివిధ రకాల సేవలు పొందేందుకు వచ్చిన వినియోగదారులతో డీటీసీ భేటీ అయ్యారు. కొత్త లైసెన్స్కు ఏ విధంగా దరఖాస్తు చేస్తారు, దరఖాస్తు చేసే విధానంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, రవాణా శాఖ కార్యాలయానికి వచ్చినప్పుడు సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు తదితర వివరాలను అర్జీదారులను అడిగారు. ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన వాహన పోర్టల్ ద్వారా కొత్త లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నామని, దరఖాస్తు సులభతరంగా పూర్తి చేయగలుగుతున్నామని అర్జీదారులు తెలిపారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాల హెల్మెట్, కార్లు ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించడం, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అనేక సూచనలు ఇస్తున్నారని తెలిపారు. రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాహన పోర్టల్లో అప్లై చేసుకోండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఆఫీస్కి ఇక్కడ లర్నర్ లైసెన్స్ కోసం వచ్చాము. ఇక్కడ టీం అంతా మంచిగా ఇట్లా రోడ్ సైడ్ గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవ్వాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ యూజర్ ఫ్రెండ్లీ ఉందండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా స్టెప్ బై స్టెప్ గైడ్ చేయడము, తర్వాత రిటన్ టెస్ట్ తీసుకునే ముందు. సార్, నా పేరు గుట్టపల్లి అవినాష్, మాది కొండేపు మండలం, నేతివారిపాలెం గ్రామం. నేను కొత్తగా వెహికల్ కొన్నాను, అది బిఎల్టీడీ మిషన్, అలానే నెంబర్ ప్లేట్ కోసం వచ్చాను. ఆ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు కూడా టీం అందరూ రిసీవింగ్ కానీ మొత్తం అంతా బాగా చేశారు. లర్నింగ్ లైసెన్స్ 2-వీలర్కి 4-వీలర్ తీసుకున్నాను. ఎట్లా అప్లై చేస్తారు? వాహన పోర్టల్ నుంచి అప్లికేషన్ పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఫీజు అదంతా డాక్యుమెంట్ అంతా కూడా అంతా వచ్చిందా? ఆన్లైన్. ఓకే. ఆఫీస్కి వచ్చిన తర్వాత మా సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడికి వచ్చాక మేము 1 by 1 అంటే చెక్ చేస్తూ అడిగినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కూడా, ఇంకా అడిషనల్గా వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు మేము చెప్పేదాన్ని బట్టి ఆన్సర్స్ అంతా బాగుంది. ఆన్ టైంలో కొంచెం ఎక్కువ డిలే కాకుండా కూడా. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని SIR 2025 కింద జిల్లాలోని 44 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్తమ ఎలక్టోరల్ అవార్డులకు ఎంపికయ్యారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ప్రకాశం భవనంలో నిర్వహించారు. ఉత్తమ ఎలక్టోరల్ అవార్డులకు ఎంపికైన ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్నతో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన ఏఈఆర్ఓలు, BLOలను జేసీ గోపాలకృష్ణ, DRO చినవోబులేసు సత్కరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఓటర్లను సన్మానించి నూతనంగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్లకు ధృవీకరణ పత్రాలతో పాటు ఓట్ కార్డు అందజేశారు. కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలతో పాటు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, DEO రేణుక, మాగులూరి నాగేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈఆర్ఓ గారు, రెవెన్యూ ఆఫీసర్ కనిగిరి, చేసినటువంటి ఏఆర్ఓ తహసీల్దార్ కలిసి తహసీల్దార్ నెక్స్ట్ సింగరాయకొండ ఏఆర్ వచ్చారు. బలియారు గారు, జితేంద్ర కుమార్, హమీద్ మజీద్, యానిమల్ హస్బెండరీ మస్తాన్ బి వచ్చారు. నర్సి అసిస్టెంట్ బిబి రమణయ్య, విశాల చౌడవరం, BLO రెడ్డి, PC పల్లి కుమార్, గిద్దలు వినయ్ కుమార్, మౌర్య ఎలక్ట్యూషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సార్ ఒకసారి మేడం నెక్స్ట్ వసూల్.
విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ సూచించారు. ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గత ఏడాది తుఫాన్ సమయంలో విద్యుత్ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేశారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇదే మాదిరిగా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, సిపిడిసిఎల్ కంపెనీ అధ్యక్షుడు ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకులు రమేష్, సురేష్, వెంకటేశ్వర్లు, ప్రతాప్, రమేష్ రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది తుఫాన్ సమయంలో విద్యుత్ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేశారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇదే మాదిరి పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, సిపిడిసిఎల్ కంపెనీ అధ్యక్షుడు ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకులు రమేష్, సురేష్, వెంకటేశ్వర్లు, ప్రతాప్, రమేష్ రెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఏడన్నా చూడలేదు నేను పెడతాను. గతంలో పోయిన వారంలో ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడలో నూతన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆవిష్కరించుకోవడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా గతంలో కూడా మీరు ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా కష్టపడి పనిచేసి ఈరోజు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొని వినియోగదారులకి విద్యుత్ అంతరాయం కలిగినా కూడా వెంటనే పునరుద్ధరించి యొక్క ఎలక్ట్రిసిటీని మెరుగుపరిచినందుకు కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గ్రేడ్ 2 జేఎల్ఎంస్ని రెగ్యులరైజేషన్ చేయడంలో వారు కీలక పాత్ర వహించి మాకు అందరినీ కూడా గ్రేడ్ 2 జేఎల్ఎంస్ రెగ్యులర్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పాత సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నడూ లేనిది నూతనంగా చేపట్టిన సూర్యప్రభ వాహనంతో గుడి ఉత్సవ గ్రామోత్సవం నిర్వహించారు. దానిలో భాగంగా ప్రప్రథమంగా దేవాలయ అధికారులు చేపట్టిన సూర్యప్రభ వాహనం గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని విశేష పూజలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతికుమారి అన్నారు. అద్దంకిలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడిన రోజును పురస్కరించుకుని 2011 నుండి ఏటా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విజయ జ్యోతికుమారి తెలిపారు. ఈ ఏడాది మన దేశం మన ఓటు అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. కులం, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని అందరూ కలిసి ప్రమాణం చేశారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఓటుకు నోటు, మన ఓటు, మన ఓటు, మన ఓటు, మన ఓటు. అదేవిధంగా ఏప్రిల్ 1కి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, జూలై 1కి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి, అక్టోబర్ మీ ఇంటి పేరో మీ పేరో తప్పుపడింది అనుకోండి, ఆ సర్టిఫికేట్ చెల్లుతుందా? చెల్లదు. అందుకని మనం ఏం చేస్తాం, వెంటనే బోర్డుకి వెళ్ళి సవరణ చేయించుకుంటాం. అదే ప్రక్రియలో ఇక్కడ కూడా మనం ఏ విధమైన తప్పులు మన ఓటర్ లిస్ట్ లో ఉంటే మన పేరు మీద మన లైన్ మొత్తంలో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేడం గారు, సార్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. బాబు, బిఎల్ఓలు అందరూ కూడా, అక్కడ ఉన్న బిఎల్ఓలు కూడా మీ స్టేషన్స్కి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయండి. అంటే కొద్దిగా అవేర్నెస్ కార్యక్రమం చేసి ఆ ఫోటోలన్నీ కూడా మరి గ్రూప్లో పోస్ట్ చేస్తే అది ఎన్విడి గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మరి పూర్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ బిఎల్ఓలు అందరూ స్పెషల్ రిక్వెస్ట్ అందరూ మీరందరూ కూడా మీ పిఎస్లు ఎక్కడుంటే అక్కడ ఎట్లా అవసరం కోరుతా ఉన్నాం. సుభాష్ 9th క్లాస్, మందా లూనా ప్రిన్సీ 9th క్లాస్, బిల్లా మల్లికార్జున డిబేట్ లో సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఎస్ఏ రైటింగ్, సెకండ్ బిఎస్సి స్టూడెంట్. కాంపిటీషన్ లో చదువుతున్న డి వర్ష ఎస్ఏ రైటింగ్ లో
ప్రైజులు పొందిన ప్రజాస్వామిక బద్ధంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటు వేస్తే, విజ్ఞతతో ఓటు వేస్తే, ఎలాంటి ప్రాంతీయత కానీ, మతం, కులం, జాతీయత ఇలాంటి విద్వేషాలతో కాకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే మనకి చక్కగా పనులు చేసి పెడతారు అనే ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం మరి మన భారతీయ ఎన్నికల కమిషన్, అదేవిధంగా స్టేట్ ఎన్నికల కమిషన్, మన ప్రతి జిల్లా కలెక్టర్ గారు అంటే డిఈఓ గారు, జిల్లా ఎన్నికల అధికారి వారి ద్వారా మరి క్రింది స్థాయి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పండగ జరుపుకున్నామని కాదు, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించేలాగా మనం ప్రతి ఒక్క పౌరుడు కూడా చర్యలు తీసుకుంటే ఆ 10 మంది ద్వారా ఇక్కడ విన్న 10 మంది ఇంకో 10 మందికి చెప్పటం, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పటం, చదువుకున్నా చదువుకోకపోయినా ఇంట్లో ఒక్కరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ విషయాన్ని తెలుసుకొని ఇంటి పక్క వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి తెలియజేస్తూ ఏ ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఆదిత్య హోమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై వేంచేయింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలి నివేదించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే ఓం నమో భగవతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వైభవంగా రథసప్తమి వేడుక. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సూర్య భగవానుడికి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ.
అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పోలీస్ కవాతు మైదానం. ఏర్పాట్లను పరిశీలించిన జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు. డి న్యూస్లో నేటి మాట. ముగిసిన ప్రతి బంధం మోసంతో ముడిపడింది కాకపోవచ్చు, కొన్నిసార్లు అవతల వాళ్ళ సంతోషం కోసం కూడా అయ్యుండొచ్చు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.